Axis Dental Care, Multi-Speciality and Implant Center, daily free checkup by Dr. Salim Malik. Timings 10 a.m. to 9 p.m. Sunday also open. Address Clock Tower beside Rahmat Masjid, HR Complex, first floor, SBI Main Branch Road, Mehboob Nagar. Contact 8522943048. వెల్కమ్ టు NHTV వార్తలు చదువుతుంది మీ మాధురి. భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం. ధరణి వల్ల రెవెన్యూ శాఖలో చిక్కులు. పేద ప్రజల భూ సమస్యల పరిష్కారానికి నాంది. నేను కూడా భూభారతిలో భూ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న భూభారతి పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యల్ని పరిష్కారం అవుతాయని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జడ్చర్ల కేంద్రంలోని నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజాపాలనలో ప్రజల సమస్యల్ని పరిష్కారం అవుతాయని, దానికి భూభారతి ముఖ్య ఉదాహరణ అని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పరిపాలనలో ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ శాఖలో అనేక చిక్కులు ఏర్పడ్డాయని విమర్శించారు. అధికారులు భూ సమస్యలను పరిష్కరించడంలో ధరణి పోర్టల్ ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న మా యొక్క భూ సమస్యలే పరిష్కారం కావడం లేదని, పేద ప్రజల భూ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ఆయన వివరించారు. నేను కూడా భూభారతిలో నా యొక్క భూ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటానని అనిరుద్ రెడ్డి వెల్లడించారు. భూభారతిపై నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అధికారులతో కలిసి వెళ్లి అవగాహన సదస్సులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అవగాహన సదస్సు ఈరోజు జడ్చర్లలో చంద్ర గార్డెన్స్లో ఈరోజు ప్రారంభోత్సవం జరగబోతుంది. మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి మొదటిగా జడ్చర్ల నుండే ప్రారంభించున్నామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఈరోజు రైతులకి అవగాహన, ఎందుకంటే ధరణి వచ్చిన తర్వాత చాలామంది ఇబ్బందులు పడ్డారు. అవన్నీ భూభార్ వచ్చిన తర్వాత దాంట్లో ఇష్యూస్ ఏవేవైతే ఓవర్కమ్ అవుతున్నాయో అవన్నీ ఈరోజు ఈ సదస్సులో వాళ్ళకి అవగాహన సదస్సుగా వాళ్ళకి ఈరోజు చెప్పబోతున్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను చెప్పడం జరిగింది, ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యలకి మీరు గవర్నమెంట్ ఆఫీసర్ల నుంచి తిరగాల్సిన పని ఉండదు, మేమే మీ గ్రామాలకు వస్తాము, మీ సమస్యలు తీరుతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలనని ప్రతి గ్రామాలకు వచ్చేసి మీ సిలిండర్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా అని కూడా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సునీల్ గారు కూడా చెప్పడం జరుగుతుంది, మీ దగ్గరకు వస్తాము, గ్రామాలకు వస్తాము, రెవెన్యూ సదస్సులు పెడతాము, గ్రామాల ఏ ఇబ్బంది ఉన్నా కానీ కూడా దాదాపు అక్కడ ఏదైనా పరిష్కారం చేయాల్సి అక్కడే చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందుకే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, మన ప్రభుత్వము ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈరోజు మీరు చూస్తే ధరణి వచ్చిన తర్వాత నష్టపోయింది కూడా నేను ఎక్కడ నష్టపోయానంటే, మా అమ్మ పేరు 2 ఎకరాల భూమి కొన్నాను. ధరణి రాగానే ఆ 2 ఎకరాల భూమి మేము అయినా మంచి మేము కొన్నది, మొదటి మంచి ఎవరైతే భూమి కొన్నారో వాళ్ళ పేరు తెలిపారు. ఈరోజు ఆ పేరు నేను చేయించుకోలేదు, ఎమ్మెల్యే అయినా కానీ నేను కలెక్టర్కి ఫోన్ చేయలేదు, మా అమ్మ భూమి మా పేరు చేయాలని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఈ భూభారతి అప్లికేషన్ లో మా అమ్మని తీసుకుపోయి అప్లికేషన్ పెట్టి
తెప్పిస్తా అని చెప్పి కూడా మీకు తెలియదు. ఇది కాకుండా 40 భూమి కొన్నారు. ఎలక్షన్ ముందు 2018లో కొన్నారు. కొనిన తర్వాత రిజిస్ట్రేషన్కి పోయారు. రిజిస్ట్రేషన్కి పోతే ఈ భూమి ఏమో బాంబే వాళ్ళది, ఒక కంపెనీ వాళ్ళది. వాళ్ళు నాలా కన్వర్షన్ చేసుకోలేదు. కానీ దర్శనాలేమో నాలా భూమి అని పడ్డది. 2 ఏళ్ళు తిరిగినా, నేను 2 ఏళ్ళు తిరిగినాను. అప్పుడున్న కలెక్టర్ అందరికీ 2 ఏళ్ళు పట్టింది. అది నాలా భూమి కాదు, అది అగ్రికల్చర్ భూమి అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తిరుమల భూమి కొన్నారు. 7 ఎకరాలు దగ్గర రాలేదు, ఇప్పటికీ రాలేదు. నా పేరు మీద రాలేదు. నా అఫిడవిట్ లో ఉంది కానీ నా పేరు మీద రాలేదు. నేను కూడా ఆన్లైన్ లో పోయి ఆ 7 ఎకరాల భూమి నా పేరు మీద చేయాలని అప్లికేషన్ పెట్టుకుంటాను. అంటే భూభారతి వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ తీర్చే ఒక ప్రజాప్రతినిధి కూడా ఉండి కూడా ధర్మీల సమస్యలు అంటే పేదవాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.